ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవ పక్వాడా కార్యక్రమంలో ఈరోజు అమరాబాద్ మండల కేంద్రంలో మొక్కలు నాటడం జరిగింది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా పక్వాడా జిల్లా కో కన్వీనర్ మండికారి బాలాజీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండికారి బాలాజీ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, లోకనాయకుడు నరేంద్ర మోదీ ఎంతో సమన్వయంతో ప్రపంచ దేశాలతో సన్నిహితంగా ఉండడమే కాకుండా దేశ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నాడని బాలాజీ అన్నారు. ఆడుతుందంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు పేద ప్రజలకు ఉచితంగా మరి బియ్యం ఇవ్వడమే కాకుండా ఉచితంగా మరుగుదొడ్లు కానీ ఇళ్ళు కానీ అనేక పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ యొక్క పేద ప్రజలకు అందుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. సోదరులారా, ఈరోజు ఈ దేశం పటిష్టంగా ఉందంటే, ఈ దేశము బలంగా ఉందంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆ యొక్క ముష్కర్ల యొక్క కుట్రలు కుతంత్రాల నుంచి మనం బయటపడేసి మన యొక్క దేశాన్ని బలీయమైనటువంటి శక్తిగా తయారు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మంత్రులుగా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవాల్సినటువంటి అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఆ భారతీయ జనతా పార్టీ లోపల మనందరుగా సభ్యులుగా చేరవలసినటువంటి అవసరం ఉన్నది. 8800002024 నెంబర్ని మనం మిస్డ్ కాల్ ఇచ్చి వచ్చినటువంటి మెసేజ్ ద్వారా మనందరుగా భారతీయ జనతా పార్టీ కుటుంబం లోపల చేరాలి. భారతీయ జనతా పార్టీ కుటుంబం లోపల ఎంత మంది చేరితే పార్టీ అంత డెవలప్ అవుతుంది. పార్టీ అంత బలోపేతం అయితే దేశం అంత బలోపేతం అవుతుంది. ఈ దేశం బలంగా ఉండాలన్నా, భారతదేశం బలంగా ఉండాలన్నా, పేద పథకాల ఉచిత పథకాలు అందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క ప్రపంచం లోపల భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా బీజేపీ బలంగా ఉండాలి. బీజేపీ బలం పెరగాలి. బీజేపీ లోపల కార్యకర్తల సంఖ్య పెరగాలి. అందుకోసం మనందరంగా సైనికుల వలె ఈ యొక్క భారతీయ జనతా పార్టీ లోపల చేరాలి. మనం చేరడమే కాకుండా మన కుటుంబ సభ్యులని, మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బీజేపీ లోపల సభ్యులుగా చేర్పించి భారతీయ జనతా పార్టీని ఇప్పటికే ప్రపంచం లోపల అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, అత్యధికంగా సభ్యత ఉన్నటువంటి పార్టీ బీజేపీ గిన్నిస్ బుక్ లోపల చేరడం జరిగింది. మరి యొక్క రికార్డును బద్దలు కొట్టి మరి యొక్క చరిత్రని మనమే తిరగరాసుకునే విధంగా కోట్లాది మంది కార్యకర్తలతోని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం పునాది రాయి వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరాబాద్ యొక్క పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ, బీజేపీ.